యూట్యూబ్ నుంచి డబ్బులు పడ్డాయా? ఎంత డబ్బులొచ్చాయి? ఎప్పుడొచ్చాయి? అసలు వచ్చాయా? రాలేదా? ఇలాంటి క్వెషన్స్ అన్నీ చాలామందికి ఉన్నాయి. చాలామంది అడిగారు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, తెలిసిన వాళ్ళు ఇలా చాలామంది అడిగారు. కానీ ఎవ్వరికీ కూడా నేనైతే ఎలాంటి రిప్లై ఇవ్వలేదండి. యూట్యూబ్ నుంచి నాకు ఫస్ట్ పేమెంట్ ఎంతొచ్చిందనేది కూడా నేను ఒక వీడియో చేసి చెప్పాలనుకుంటున్నాను. ఆ వీడియోలో నేను క్లియర్‌గా చెప్తాను. రేపైతే వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. యూట్యూబ్ నుంచి డబ్బులు పడ్డాయని తెలిసిన వెంటనే ఫస్ట్ మా పాప స్టార్ట్ చేసిందండి. యూట్యూబ్ నుంచి డబ్బులు పడ్డాయి కదా, నేను కూడా చాలా వీడియోస్ తీశాను, నాకు కూడా కొంచెం అమౌంట్ ఇవ్వాలి అంది. నెక్స్ట్ మా బాబు కూడా జాయిన్ అయిపోయాడు అందులోకి. నేను చాలా వీడియోస్ తీశాను, నాకు కూడా అమౌంట్ ఇవ్వాలన్నాడు. పిల్లల మాట ఏమో కానీ మా ఆయన కూడా, నేను కూడా చాలా వంటలు చేశాను, ఇలా అయితే నాకు కూడా షేర్ ఉంటుందని చెప్పేసి నాకు కూడా ఇవ్వాల్సిందే అని చెప్పి అన్నాడు అనమాట. అరే మీరేంట్రా ఇలా తయారయ్యారు, అసలు నన్ను ఇలా తగులుకున్నారని చెప్పేసి నేను అన్నాను. లేదులే, లాస్ట్కి మా ఆయన వచ్చేసి ఫైనల్గా ఆ అమౌంట్ అంతా మనకే ఇస్తుంది మమ్మీ, మమ్మీ ఒక్కటి ఏం చేసుకుంటుందిలే, మనకే దేనికో దానికి యూజ్ అవుతాయి అని చెప్పేసి పిల్లలతో మా ఆయన చెప్పేశాడు. అక్కడితో ఆర్గ్యుమెంట్ అనేది స్టాప్ అయిపోయింది. సరే బ్రేక్ఫాస్ట్కి ఏం చేద్దామని ఆలోచిస్తుంటే ఉప్మా చేద్దాం అనుకుని కిచెన్లోకి వచ్చాను. కిచెన్లో ఉప్మా చేస్తుంటే మా అబ్బాయి వచ్చేసి, ఎందుకు ఇవన్నీ ఎండుమిరపకాయలు అవి ఇవి అన్నీ వేస్తున్నావు, ఎందుకు ఇంత ఖర్చు చేయడం, ఎందుకు డబ్బులన్నీ ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, ఇవన్నీ వేయకుండా చేయొచ్చు కదా అన్నాడు. నాకు భలే కామెడీగా అనిపించింది. నేనైతే మా ఇంట్లో వారానికి 2-3 సార్లైనా ఉప్మా ఖచ్చితంగా చేస్తాను. ఉప్మా చేసిన ప్రతిసారి ఉప్మా ఎందుకు చేసామని అడుగుతుంటారు, అయినా చేస్తూనే ఉంటాను. మరి మీ ఇంట్లో ఉప్మాని ఇష్టంగా తినే వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేసేయండి, అలానే లైక్ చేయండి.